దాసరి ప్రసాద్ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్. ప్రకాశం జిల్లా రాచర్ల మండలం ఆకవీడు గ్రామంలో శుక్రవారం గిద్దలూరు రూరల్ సిఐ దాసరి ప్రసాద్, రాచర్ల ఎస్ఐ హరిబాబు ఆధ్వర్యంలో కార్డన్ సెర్చింగ్ నిర్వహించారు. ఈ కార్డన్ సెర్చ్ లో సరైన ధ్రువపత్రాలు లేని 13 ద్విచక్ర వాహనాలని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎవరూ కూడా అల్లర్లకి పాల్పడకుండా పోలీసులకి సహకరిస్తూ కలిసిమెలిసి ఉండాలని ప్రజలకి సిఐ దాసరి ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. అల్లర్లు చేసేందుకు ప్రయత్నిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ దాసరి ప్రసాద్ ప్రజల్ని హెచ్చరించారు. ఎక్కడ ఎటువంటిది అల్లర్లు జరగకుండా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ముందస్తుగా కార్డన్ సెర్చ్లు నిర్వహిస్తున్నట్లు సిఐ దాసరి ప్రసాద్ వెల్లడించారు. గ్రామంలోకి ఎవరైనా కొత్త వ్యక్తులు సంచరిస్తున్నట్లయితే పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని గిద్దలూరు రూరల్ సిఐ దాసరి ప్రసాద్ తెలిపారు. కార్డన్ సెర్చ్లో రాచర్ల సబ్ ఇన్స్పెక్టర్ హరిబాబు, కొమరోలు ఎస్ఐ మధుసూదన్ రావు, రాచర్ల ఏఎస్ఐ ఆదిశేష్తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు రాచర్ల మండలంలో ఆకువుడి గ్రామంలో శ్రీ గౌరవ ఎస్పీ గారి యొక్క ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు కార్డన్ సెర్చ్ రాచర్ల ఎస్ఐ గారు, కొమరోలు ఎస్ఐ గారు, ఇద్దరు రోజు నేను మా సిబ్బంది అంతా కలిసి గ్రామంలో పూర్తిగా చెక్ చేసి ఏమైనా ఎటువంటి కాగితాలు లేకుండా ఏమైనా వెహికల్స్ ఉంటే అవన్నీ గుర్తించడం జరిగింది. అట్లానే కొత్త వ్యక్తులు ఎవరైనా బయట నుంచి వచ్చి ఇక్కడ తలదాచుకున్నారో వాళ్ళ గురించి ఇక్కడ ఊరిలో వెరిఫై చేయడం జరిగింది. ఈ ఎవరైనా సరే మారణాయుధాలు రైతులు ఉపయోగించి కత్తులు చిన్న కాకుండా ఇంతకన్నా మించి ఏమన్నా మారణాయుధాలు వాటి గురించి కూడా ఊరి మొత్తం క్షుణ్ణంగా పరిశీలించాము. ముఖ్యంగా నా పరిధిలో నుండి రాచర్ల కొమరోలు ప్రజలు తెలియజేసినంగా ఎలక్షన్ సవ్యంగా జరిగిపోయింది మన దగ్గర. అలాగనే ఎలక్షన్ కౌంటింగ్ మొదలు ఈ రోజుల్లో మన కౌంటింగ్ తర్వాత కూడా ఎటువంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా గడపాలని, ఏ చిన్న ఇబ్బంది ఉన్నా మా దృష్టి తెస్తే మేము దాన్ని పరిష్కరిస్తాం. మీరు దయచేసి తొందరపడి చర్యలు పాల్గొంటే మీరు మీ కుటుంబాలు కూడా చట్టపరంగా చాలా ఇబ్బంది గురవుతారు. కాబట్టి మాకు సహకరిస్తూ జాగ్రత్తగా ఈ ఎలక్షన్ కౌంటింగ్ తర్వాత ఉండవలసిందిగా కోరుతున్నాను.